మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తొలుత బీజేపీకి మిత్రుడు, ఆ తర్వాత ప్రత్యర్థి. మధ్యలో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక స్నేహితుడు. అవసరాల్లో మోదీ ప్రభుత్వాన్ని ఆదుకొని పెద్దల సభలో బిల్లులను గెలిపించిన వారు బీజేడీ అధ్యక్షుడు మాజీ సీఎం నవీన్ పట్నాయక్. అలా ఒడిశా మాజీ సీఎం బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మోదీకి ప్రియమిత్రుడిగా ఉన్నారు. అయితే రాజకీయాల్లో మిత్రుత్వాలు లేవు, బంధాలు అంతకంటే ఉండవని తరచూ రుజువవుతున్న సత్యమే. అలాగే బీజేపీ కూడా చేసింది. తనకు మిత్రుడు అంటూనే నవీన్ అనారోగ్యంతో ఉన్నారని వీడియోలు జనాలకు చూపిస్తూ ఆయన మీద ప్రచారం చేశారు బీజేపీ పెద్దలు. ఇదిలా ఉండగా ఇప్పటికీ 5 సార్లు వరుసగా గెలుస్తూ వస్తున్న బిజు జనతాదళ్ ఒడిశాలో ఓటమి పాలైంది. నవీన్ పట్నాయక్ మాజీ అయ్యారు. బీజేపీ గెలిచింది. దీంతో బీజేపీ నమ్మక ద్రోహాన్ని పసిగట్టిన నవీన్ పట్నాయక్ బీజేపీకి ఇక మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బీజేపీతో ఎప్పటికీ పొత్తులు లేవని ఆయన కరాఖండిగా చెప్పేశారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలోని 21 ఎంపీ స్థానాలకు గాను 1 గెలవలేకపోయింది. అయితే రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉన్నారు. వీరితో నవీన్ సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. ఎగువ సభలో గట్టి ప్రతిపక్షంగా మారాలని వారిని ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గలమెత్తాలని సూచించారు. భేటీ తర్వాత రాజ్యసభలో బీజేడీ నేత సస్మిత్ పాత్ర విలేకరులతో మాట్లాడారు. గతంలో బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇచ్చామని, ఈసారి మాత్రమే పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీకి లోక్సభలోనూ మద్దతు తక్కువగా ఉంది. మిత్రుల మీద ఆధారపడి ఉంది. దాంతో మోదీకి పెను సవాల్ ఎదురుకాబోతోంది. నవీన్ పట్నాయక్ నిర్ణయంతో రాజ్యసభలో బీజేపీకి కొత్త కష్టాలు రానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.